లక్షల మంది ఉన్నారండి. వీళ్ళకి సంబంధించి జగన్ ప్రభుత్వమే చాలా అన్యాయాలు చాలా ఇవ్వనివి. పిఆర్సీ 11వ పిఆర్సీ అది అమల్లోకి రానేలేదు. ఇప్పుడు బడ్జెట్ ప్రసంగంలో ప్రధానమైన ఫిర్యాదు ఏమంటే అసలు ఉద్యోగుల గురించిన మాటలు ఏం లేవు దాంట్లో. 11వ పిఆర్సీ అనేది మట్టి కొట్టుకు పోయిన తర్వాత 12వ పిఆర్సీ పెట్టడం అనేది జరగాలి కదా న్యాచురల్గా. ఆ ప్రసక్తి కూడా మా ఊసు లేదు అన్నది వాళ్ళు చేసిన ఫిర్యాదు. అలాగే మీరు చూస్తారు కదా, ఈరోజు తెలంగాణ హైకోర్టు నిన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయకూడదని తీర్పు కూడా ఇచ్చింది. ఏమవుతారండి, వేల మంది లక్షల మంది అనేక కష్టాల మధ్య యువత మమ్మల్ని గ్యారంటీ చేస్తారు అని నమ్మి పర్మనెంట్ చేస్తారని ఎన్నో కష్టాలు ఓర్చి వాళ్ళు ఇల్లు వాకిలి వదిలి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళందరినీ ఒక్కసారిగా అసలు కోర్టు అంతా హడావుడిగా తీర్పు ఇటువేంటో నాకు అర్థం కాదు. ఇటువైపున ఉండాలి కానీ ప్రజాస్వామ్యం వైపు. సరే, దాని సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఇంకో ప్రత్యేకమైన సమస్య కాంట్రాక్ట్ వాలంటీర్లు. ఈరోజు ఆ మంత్రి వీరాంజనేయులు గారు అనుకుంటా, ఆయన బాంబు పేల్చాడు. ఏమని, అసలు ఉద్యోగులే లేరు అన్నాడు. ఇప్పుడు గజం మిథ్యా పలాయనం మిథ్యా అని వాలంటీర్లు మిథ్యా వాళ్ళ ఉద్యోగాలు మిథ్యా అంటే గ్రామసీమల్లో ఏర్పడిన ఈ 2.5 లక్షల మంది దాని మీద ఏదో బతకడము అలవాటు అయినటువంటి వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళు సేవలు చేశారు కదా, వాళ్ళు ఏం ఖాళీగా కూర్చోలేదు కదా. వైసీపీ వాళ్ళని దుర్వినియోగం చేసిందని మీకు విమర్శ ఉండొచ్చు, దాన్ని మీరు చక్కదిద్దొచ్చు. అలాగే మీరు 10,000 రూపాయలు ఆడ 5,000 కాదు మేము 10,000 ఇస్తామన్నారు, వెట్టి చాకరీ చేయించుకుంటుందన్నారు. ఇవన్నీ అన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు అది. ఇప్పుడు ఆయన ఏమన్నారు అంటే 2023లో జగన్ ప్రభుత్వం దాన్ని రెన్యూవల్ చేయలేదు, పునరుద్ధరణ చేయలేదు. చేయనప్పుడు మేమేం చేయాలి అనేది ప్రశ్న. వాళ్ళు చేయకపోతే మీరు చేయండి. వాళ్ళు చేయలేదనే పేరుతో మీరు తొలగించడానికి దాన్ని ఒక సాధనంగా చేసుకుంటే యువత కదండి, వాళ్ళందరూ గ్రామీణ యువత, పేద మధ్యతరగతి దళితులు, వీళ్ళందరూ ఆ పిల్లల మీద ఎందుకు అసలు ఇప్పటి వరకు వాళ్ళని సస్పెన్స్లో పెట్టడం, టెన్షన్ పెట్టడం ఒక పొరపాటు అయితే ఇప్పుడు దాదాపు నెగిటివ్ టోన్ ఒకటైతే అనిపిస్తుంది. ఉద్యోగులే మీరు లేరు, మేమేం చేద్దామంటే బాధ్యత లేదంటున్నారు. వాలంటీర్ల పట్ల ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? జగన్ ప్రభుత్వం పోనీ బాధ్యత లేకుండా వాళ్ళని రెన్యూవల్ చేయలేదని ఒప్పుకుందాం. వాళ్ళు పాజిటివ్ సర్వీస్ చేశారు అన్న విషయాన్ని మనం గుర్తించట్లేదా? ఎలాగో రేపు అవసరం లేదా అంత తక్కువ వేతనంతో అట్లా వచ్చి చేస్తూ ఉంటే. కాబట్టి వాలంటీర్లను కనుక వీధుల పాలు చేసి అస్సలు లేదు అనే వైఖరి తీసుకుంటే తప్పకుండా అది నెగిటివ్ బెడిసి కొట్టేటటువంటి వ్యవహారం అవుతుంది. ఇప్పటికే గ్రామాల్లో ఏది ముఖ్యంగా వృద్ధులు కాస్త ఆధారపడేవాళ్ళు, వాళ్ళకు ఒక పద్ధతి ఉంది. సర్టిఫికేట్ కావాలన్నా వాళ్ళు తెచ్చిపెట్టేవాళ్ళు, డబ్బులు కావాలన్నా వచ్చి చెప్పేవాళ్ళు. అందుకని ఉద్యోగులు, వాలంటీర్లు, పోలీసులు అన్నీ అందరికంటే ఇది కూడా జగన్ గురించి చెప్పాలి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాకముందు కూడా పోలీసులకు ఆఫ్ ఇవ్వాలి, పోలీసులకు ఇవన్నీ అవేం పరిష్కారం కాలేదండి ఇప్పటి వరకు కూడా. ఉద్యోగుల పోలీసుల సంఖ్య చాలా తక్కువ. నిన్న అది కూడా కౌన్సిల్లో వచ్చింది. పోలీసులకు వాళ్ళ సరెండర్ లీవ్లు ఇవ్వలేదు, వాళ్ళేమో పని చేయాలి ఆదివారాలు కూడా. వాళ్ళ సరెండర్ లీవ్ కూడా వాళ్ళు క్యాష్ చేసుకొని ఇవ్వట్లేదండి. మళ్ళీ ఇప్పుడు మొత్తం రాజకీయాలు పోలీసులు చుట్టే తిరుగుతాయి. మీరు ఎంత ఆశ్చర్యం గమనించండి. ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా పోలీసులు, మీరు వాళ్ళ ప్రైవేట్స్ కాదు వీళ్ళ ప్రైవేట్ కాదు, పోలీసులు అన్ని పార్టీలు బాగా ఉపయోగించుకుంటాయి. కానీ పోలీసులు అంటే మీరు సాధారణమైన కానిస్టేబుల్ కనకారావునో లేకపోతే కామయ్యనో గురించి ఆలోచించండి. ఎస్పీలు, డిఎస్పీలు మనతో పాటు మీడియాలో మాట్లాడేవాళ్ళు వాళ్ళు కాదు, వాళ్ళు కొద్దిమంది ఐపీఎస్లు, వాళ్ళ సంఖ్య మామూలు. పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళలో మహిళలు కూడా ఎంతోమంది ఉన్నారు. పోలీసులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అందుకని ఉద్యోగుల సమస్యలు చాలా తీవ్రంగానే ఉన్నాయి. ఐ థింక్ చంద్రబాబు నాయుడు స్వయంగా దీని మీద దృష్టి పెట్టి కొంత సహేతుకమైన పరిష్కారాలు చెప్పకపోతే 35,000 కోట్లు బకాయి వర్మ జగన్ దిగిపోయినప్పుడు 35,000 కోట్లు ఉద్యోగులకు ఇవ్వాల్సినవి. ఇప్పుడు ఈ కాలంలో ఇంకో 11,000, 12,000 కోట్లు యాడ్ అయినాయి. ఇంకా మీరు ఏం చెప్తారు? మొత్తం మీద ఆ సంఖ్య 30 అంటే 45,000 కోట్ల దాకా ఉద్యోగులకు బకాయిలు ప్రభుత్వం పడినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కదా, అంతకుముందు నుంచి కంటిన్యూ అవుతున్నవి. కాబట్టి అడ్రస్సింగ్ ది ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ఈజ్ ఏ మేజర్ ఇష్యూ. అది ఎప్పుడు ఎలా చేస్తారో తెలియదు కానీ సార్, ఉద్యోగాలు లేక అప్పుల పాలు అయిపోతున్నారని విద్యార్థులు కూడా అది చాలామంది అది ఎక్కువ దిక్కుచోచిన పరిస్థితి. ఏం చేయాలో తెలియదు, తినకుండా ఉండలేరు, ఉద్యోగం ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. అప్పుల పాలు అయిపోతే అప్పుల బాధ భరించలేక ఎంతమంది
ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడుతున్నారా అన్నది అదొకటి ఆందోళన కలిగి చాలా అండి. ఒక డిప్రెసింగ్ సిచ్యువేషన్ అండి. ఆర్థిక సంక్షోభము, సమస్యలు, జాబ్ క్రియేషన్ పెద్దగా జరగట్లేదు. ఇప్పుడు ఇంకా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ తెచ్చిన తర్వాత ఇంకా తగ్గే పరిస్థితి. చాలా వాటికి మోడర్న్ ఆధునీకరణ కావాలి యంత్రాలకు. దీనికి వ్యతిరేకం కాదు, కానీ సింక్రనైజ్ కావాలి కదా ఉద్యోగ అవసరాలు, అవి జరగట్లేదు. ఇంకా వ్యవసాయ రంగంలో తెచ్చుకున్న వాళ్ళు కూడా మీరు చెప్తున్నట్టుగా ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి, ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఇంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ అనేది రకరకాల మలుపులు తిరిగింది. వాళ్ళకు స్కిల్తో పాటు ఆ స్కల్ అంటారు, ఆ పని కూడా పెట్టే విధంగా ఏదైనా చేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. పట్టణాల్లో ఒక విధంగా, ఇంకోటి కూడా పనికి ఉపాధి పథకంలో కూడా పని దినాలు బాగా తగ్గిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఓకే.